హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు వరి కోపించడానికి ఊరికైతే వెళ్తున్నాం. ఊరి మధ్యలో ఇక్కడ చూడండి, రోడ్డుకి ఎట్లా ఉన్నాయో పూల చెట్లు. వెళ్తూ ఉన్న కొద్దీ చాలా మంచిగా అనిపిస్తుంది ఇది వ్యూ అయితే. మా కన్నయ్య వచ్చేసి వీటిని చూస్తూ ఫ్లవర్స్ ఫ్లవర్స్ అంటూనే ఉన్నాడు. ఇంకా కొంచెం ఊరి దగ్గర వరకు వెళ్ళిపోయాక పొలం అంతా ఇట్లా అడ్డం పడిపోయింది గాలిలకి. చాలా వరకు అయితే పచ్చిగానే ఉంది, కానీ వాటర్ అయితే లేవు. పొలం పచ్చిగానే ఉంది, ఇంకా కాలేదు అంటున్నారు. కానీ వర్షాలు ఉన్నాయని చెప్పడంతో వచ్చినాం కోపియడానికి. ఇంకా మా బుడ్డోడు వచ్చేసి ఆడుతూ ఉన్నాడు. వాళ్ళు వచ్చేసి వరంపొంటి ఉన్న వరంతా లోపలికి తొక్కుతున్నారు, ఎందుకంటే మిషన్ సరిగ్గా తీసుకోదని. ఇది వచ్చేసి ఇంత పెద్ద మామిడి చెట్టు ఉంది మా పొలంలో, దాన్ని వీడియో తీసిన ఇట్లా ఉంది అని చెప్పేసి. కానీ కాయలు అయితే ఒకటి కూడా లేవు దానికి. ఇంకా పొలం వచ్చేసి ఇక్కడ వరకు దీంట్లో అసలు వడ్లే లేవు, మొత్తం ఎండిపోయిందనమాట వాటర్ లేక. ఇంకా చేసేదేమీ లేకైతే మొత్తము తొక్కేసి ఒరల పొంటి దాన్ని అయితే కోపేయడం అయితే స్టార్ట్ చేసినాం. 11:30కి ఆ టైంకి ఊర్లోకి వెళ్తే మిషన్ వచ్చే వరకు అయితే 5:30 అయింది. 5:30కి స్టార్ట్ చేసినారు, కానీ వరి పచ్చి ఉండడంతో దానికి లోపల ఊకే చిక్కుకుంటుందని అయితే మిషన్ అయితే ఆఫ్ వేస్తూ ఉన్నారనమాట. ఇంకా మొత్తం కంప్లీట్ అయ్యి అంతా అయిపోయే వరకు మినిమం అక్కడనే 7:30 అయిపోయింది, చీకటి అయిపోయింది. ఒక మడి కోస్తే కనీసం ఒక సంచి కూడా రాలేదు, అంత తక్కువ వాటర్ లేక. ఇంకా పైన కింద మడిలన్నీ అయిపోయినాయి, కోసేసి అక్కడ పోస్తున్నాయి అన్నమాట ట్రాక్టర్లో. చూడండి ఎట్లా పోస్తుందో. పొలం అంతా కోసి ఇట్లా పోస్తుంటే అయితే ఎందుకో ఆనందం మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే 6 months కష్టపడి పండించిన పంట కదా, అట్లా అని. ఇక్కడ చూడండి పైన వరి ఇంకా అయిపోలేదు, ఇంకా పైన 3 మళ్ళు ఉన్నాయి. ఆ 3 మళ్ళు కోస్తే అయిపోతుంది. కానీ పచ్చిగా ఉన్నాయని అందరు అనడంతో మాకైతే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది అనమాట. ఇంకోటి ఏంటంటే పైన వాటర్ లేవని చెప్పేసి మిషన్ అయితే రమ్మన్నాము దిగబడదనేసి. కాకపోతే కొంచెం పైన మడలకు ఎక్కగానే కథం వాటర్ వచ్చేసినాయి, లోపల మొత్తం వాటర్ ఉందని చెప్పేసి దిగబడిపోయింది మిషన్. ఇంకా 2 మళ్ళు ఉంటే వదిలేసినారు. మా కన్నయ్య వచ్చేసి ఆ వడ్లతో ఒకటే ఆడుతున్నాడు, హాయ్ చెప్తున్నాడు. చూడండి, ఇది పంట అంత ఎకర చేనుకి ఈ మాత్రమే వడ్లు వచ్చినాయి. ఇంకా 2 మళ్ళు ఉన్నాయి, కానీ అవి పచ్చి ఉండడంతో అయితే కొయ్యలేదు. ఇంకా సరే చేసేదేం లేక అవి ఇంటి దగ్గర పోసేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం. మదర్స్ డే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం ఇలాగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరి మరొకసారి మదర్స్ డే శుభాకాంక్షలు.